guys, so welcome back to my channel Call Me Lols. నా షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కదా, నచ్చుతున్నాయనే అనుకుంటున్నా. ఎందుకంటే నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను, ఎవ్రీడే పోస్ట్ చేస్తున్నా. సో ప్లీజ్ కన్సిడర్ ఇట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందే అడిగేస్తున్నా, సారీ. ఓకే, సో టుడే మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామంటే 5 things to do before you go to sleep. ఎస్, సో ఈ 5 things చేయటం వల్ల మీకు నెక్స్ట్ డే చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. ఎంత ప్రొడక్టివ్గా ఉంటుందంటే మీ ఏ పని అయినా సరే ఆన్ టైం అయిపోతుంది. యా, ట్రస్ట్ మీ. ఇది నేను స్టార్ట్ చేసి ఒక 2-3 months అవుతుంది అనుకుంటా. ఇంతకు ముందు నేను ఎప్పుడైతే 9 to 5 జాబ్ చేసేదానో అప్పుడు నేను ఎందుకు స్టార్ట్ చేయలేదా అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. బట్ ఇట్స్ నెవర్ టూ లేట్ కదా. అందుకే ఇప్పుడు నేను ఈ 5 things ఏవైతే ఉంటాయో అవి మీతో షేర్ చేసుకుంటా. మీకు యూజ్ అవుతే నాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు. ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇఫ్ యూ రియలీ ఫీల్ దట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. ఓకే, లెట్స్ స్టార్ట్. సో గైస్, ఫస్ట్ థింగ్ కమ్స్ కిచెన్ క్లీనింగ్. కిచెన్ నీట్గా ఉందనుకోండి, పొద్దున్నే లేవగానే మనకి వంట చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే చండాలంగా ఉంటే అది క్లీన్ చేసుకోవాలి, తర్వాత వంట చేసుకోవాలి, అప్పుడు హడావిడైపోతుంది. అందుకనే కిచెన్ క్లీన్ చేసేసుకొని డిషెస్ అన్ని వాష్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సెకండ్ థింగ్ ఇస్ ప్రిపరేషన్ ఫర్ టుమారోస్ మీల్స్. రేపు మనం ఏవైతే కుక్ చేయాలనుకుంటున్నామో వాటి కోసం అన్నీ ఇవాళ నైటే రెడీగా పెట్టుకోవటం. అంటే టిఫిన్ కోసం మినప్పప్పు కానీ లేదా ఓట్స్ కానీ ఆర్ బాదం పప్పు, లేదా ఏదైనా కర్రీ కోసం వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకోవాల్సినవి ఏమైనా ఉంటే ఇవాళే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ మీకు గంటల కొద్దీ ఫ్రిడ్జ్ ముందు నించొని ఏం వండాలి అని ఆలోచించే పరిస్థితి రాదు. అందుకనే ఇవాళ నైటే వెజిటేబుల్స్ కానీ ఏదైనా నానపెట్టుకోవాల్సినవి కానీ ఉంటే ముందుగా చేసుకుంటే రేపు మీకు ఈజీ అవుతుంది. నేనైతే రేపు రాజ్మా కర్రీ చేద్దాం అనుకుంటున్నా, అందుకే రాజ్మా నానపెట్టి రెడీగా పెట్టుకుంటున్నా. అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం గుంత పొంగనాలు చేద్దాం అనుకుంటున్నా, అందుకే మినపప్పు పెట్టుకున్నా. అలాగే ఎవ్రీడే మనం నానపెట్టుకునే ఐటమ్ ఒకటి ఉంటుంది కదా, మీ అందరికీ తెలిసిందే. అదేంటంటే ఆల్మండ్స్ నేను రోజు నానబెట్టుకొని రెడీగా పెట్టుకుంటా. మార్నింగ్ లెగిసి బ్రేక్ఫాస్ట్లో అవి తినటానికి యూజ్ అయ్యేలా ఈజీగా ఉంటుంది. మనకి ఏ బ్రేక్ఫాస్ట్ అయినా అందులో యాడ్ చేసేసుకుంటాం కదా ఆల్మండ్స్ అయితే. లేదంటే ఊరికే అలా స్నాక్ కింద తినడానికి కూడా బాగుంటుంది. అందుకే ఆల్మండ్స్ నానబెట్టుకోవడం మాత్రం ఎవ్రీడే కంపల్సరీ టాస్క్. ఇలా మీరు ఏదైతే మీల్ ప్రిపరేషన్ చేసుకుంటారో ఈ మీల్ ప్రిపరేషన్ వల్ల రేపు పొద్దున్న మీకు హడావిడి అవ్వకుండా ఉంటుంది. అలాగే ఏం తింటున్నాం అన్న దాని మీద క్లారిటీ కూడా ఉంటుంది. రేపేం తినాలో ఇవాళే ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. చూసారా, నిమిషాల్లో పని అయిపోయింది. థర్డ్ థింగ్ ఏంటంటే రేపు మనం వేసుకోవాల్సిన డ్రెస్సెస్ ఏమైనా ఉంటే ఇలా రెడీగా పెట్టుకోవడం. దీనివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అది మీ అందరికీ తెలుసు. వార్డ్రోబ్స్ ముందు గంటలు నించోకండి. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఒక బుక్ తీసుకొని ఒక చెక్ లిస్ట్ రాసుకోండి. ఇవాళ మనకి పూర్తయిన పనులన్నిటికీ టిక్ మార్క్ పెట్టుకొని పూర్తి కాలేని పనులన్నిటికీ క్రాస్ మార్క్ పెట్టుకోండి. దానివల్ల ఏ పనులైతే పెండింగ్ ఉన్నాయో మీకు ముందుగానే అర్థమవుతుంది. ఇలా చేయడం వల్ల మీరు చేయాల్సిన పనులన్నీ చక్కగా ట్రాక్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే అదే బుక్లో ఇంకో పేజ్లో ఒక టు డూ లిస్ట్ చేసుకోండి. టు డూ లిస్ట్ వల్ల మనం చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే మర్చిపోకుండా వాటిని టైంకి ఫినిష్ చేస్తాం. చాలా యూజ్ అవుతుంది. టు డూ లిస్ట్ని అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఇది చాలా యూస్ఫుల్. ఎందుకంటే పనులన్నీ టైంకి అవ్వాలి. కొన్ని పనులు మనం మర్చిపోతాం. అలా టు డూ లిస్ట్ చేసుకుంటే అప్పుడప్పుడు మనకు చూసుకొని మరీ గుర్తు చేసుకొని పనులు ఫినిష్ చేసుకోవచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ 5 things మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నా. యూజ్ అయితే గనక, ఒకవేళ యూజ్ అయితేనే గనక నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి యూస్ఫుల్ థింగ్తో మీ ముందుంటా. అంతవరకు బాయ్. షార్ట్ వీడియోస్లో నన్ను చూస్తూ ఉంటారు ఎవ్రీ డే, రైట్? ఎస్, సీ యూ ఆల్ గైస్. బాయ్. హ్యావ్ అ సేఫ్, గుడ్, హ్యాపీ వీకెండ్. నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి వీకెండ్ అయిపోతుంది అనుకుంటా. బట్ స్టిల్
stay fit and happy.